చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇవాళ రోజున దెబ్బతింటున్నారు. ఎందుకంటే అమెజాన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫోన్ మన సెల్ షాప్లో మనం కనుక 50,000కి తీసుకుంటే అమెజాన్లో 35,000కే వచ్చేస్తుంది. డైరెక్ట్ సప్లయర్ దగ్గర నుంచి ఆడు తీసుకుంటున్నాడు కాబట్టి. ఇలాంటి దశలో అందరూ అమెజాన్ వైపు అడుగులు వేస్తుంటే ఆ అమెజాన్నే మోసం చేసినటువంటి కేసులో తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో అమెజాన్ రిలే ఆపరేషన్ సెంటర్ ఉంది. ప్రపంచంలో ఎక్కడే వస్తువుని డెలివరీ చేస్తుంది ఈ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తుంటారు. గోడౌన్ నుంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి ప్యాకేజీ కస్టమర్కి చేరే వరకు సంస్థ సిబ్బంది కదలికలను జీపీఎస్ ఆధారంగా పర్యవేక్షిస్తుంటారు. ఈ డెలివరీ వ్యవహారాన్ని థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇస్తారు. సంస్థ గోడౌన్ నుంచి కస్టమర్ చిరునామా దాకా దూరాన్ని బట్టి రవాణా ఖర్చును అమెజాన్ చెల్లిస్తుంది. ఒకవేళ కస్టమర్ ఆ సమయంలో ఆ చిరునామాలో లేకుంటే ప్యాకేజీ డెలివరీ చేయకపోయినా రవాణా ఖర్చు చెల్లించాల్సిందే. ఇందులో లొసుకుని పసిగట్టేటువంటి మాజీ సిబ్బంది కొంతమంది మోసానికి తెరలేపారట. ప్రస్తుతం రిలే సెంటర్లో పనిచేస్తున్న వారితో పాటు అమెరికాలోని సిబ్బందితో కలిసి నకిలీ ట్రిప్పుల్ని నమోదు చేసి బిల్లులు దండుకుంటున్నారట. వస్తువుని డెలివరీ చేయడానికి వెళ్ళిన సమయంలో ఆ చిరునామాలో కస్టమర్ లేకపోతే ఆ విషయాన్ని అమెజాన్ సిబ్బంది సంస్థ యాప్లో నమోదు చేయాలి. దీన్ని రిలే సెంటర్ సిబ్బంది నిర్ధారిస్తారు. డెలివరీ కోసం ఎంత దూరం ప్రయాణించారనేది లెక్కగట్టి దీనికైన ఖర్చును డెలివరీ సంస్థలకు అమెజాన్ చెల్లిస్తుంది. అమెరికాలో వస్తువులకి డెలివరీకి వెళ్లకుండానే వెళ్ళినట్టు రికార్డులు చేసి చిరునామాలో కస్టమర్ లేడని చెప్తూ రవాణా ఖర్చులు వసూలు చేశారు. ఇలా 102,88,05,418 రూపాయలు కొల్లగొట్టారట. ఇది అతిపెద్దదైనటువంటి కుంభకోణం. అమెజాన్నే దెబ్బతీసినటువంటి ఈ కుంభకోణానికి సంబంధించి నకిలీ బిల్లులు సృష్టించి ఇట్లా కాజేశారంటూ ప్యాకేజీ పైన పేర్కొన్న చిరునామాలో వినియోగదారు లేడని చెప్తూ రవాణా ఛార్జీలు క్లెయిమ్ చేసుకున్నారంటూ హైదరాబాద్ ఆఫీస్ కేంద్రంగా జరిగినటువంటి ఈ మోసంలో సంస్థ సిబ్బందితో పాటు గతంలో పనిచేసి మానేసిన వాళ్ళ ప్రమేయం కూడా ఉందని అమెజాన్ ప్రతినిధి జిఎస్ అర్జున్ కుమార్ ఆరోపించారు. అమెరికాలో సరుకులు సరఫరా చేసే వాళ్ళతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని వివరిస్తూ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి కంప్లైంట్ చేశారు. దీంతో మొత్తం 22 మంది మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.